మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతున్నారు? టీఆర్ఎస్. ఎందుకన్నా? ప్రజలకి అందరికీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని కేటీఆర్ గారు నిలబెట్టుకొని అందరి మనల్ని పొందిండు. సిరిసిల్ల పట్టణం అభివృద్ధి కావడానికి కేటీఆర్ గారే. అక్కడ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరి వల్లనే సిరిసిల్ల అభివృద్ధి అయింది. జిల్లా సాధించుకున్నాం. కార్మికులు కూడా అభివృద్ధి పొందిరు. ప్రతి ఒక్కరికి పని కూడా బాగా కల్పించారు. ఎందుకన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తున్నారు? కాంగ్రెస్ వల్ల చాలా నష్టం తప్ప లాభాలు లేవు. ఎందుకు 6 గ్యారెంటీలు ఇస్తున్నారు? 6 గ్యారెంటీలు కలిసి 2. ఒకటి బస్సు, ఇంకొకటి రేషన్ కార్డులు. మిగతా ఏం కల్పించలేదు. నిరుద్యోగ భృతి ఏమి ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తున్నాడు, ఏమి ఇవ్వలేదు. చెప్పుకుంటూ పోతే అన్ని లాసే తప్ప లాభం లేదు. కాంగ్రెస్ రావద్దు కోరుకుంటాం. కాంగ్రెస్ గెలుచుకున్నారు కదా అన్న? తెలియక మార్పు కావాలన్నాడు కానీ మార్పు వచ్చింది. అట్టడుగు ఇంకా చాలా మంది తొక్కింది కానీ ఎవరినైతే అభివృద్ధి చేయలేదు. సో నాకు తెలిసి రావద్దని కోరుకుంటున్నాను. మీ ఎమ్మెల్యే మంచి పనులు చేసిన ఎమ్మెల్యే కేటీఆర్ చాలా మంచి పనులు చేసిండు. ఆయన వల్లనే సిరిసిల్ల డెవలప్ అయింది. మురికివాడలు తీసేసిండు, రోడ్లు డెవలప్ అయినాయి, డివిడెంట్ డెవలప్ అయినాయి, నిరుద్యోగ వ్యవస్థ కూడా సెట్ అయిపోయింది. కలెక్టర్ ఆఫీస్ రావడం వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చినాయి. అందరూ డెవలప్ అయ్యారు. సిరిసిల్లలో కేటీఆర్ ఉండడం చాలా మంచిది. యువతకు కూడా మంచి అవకాశాలు కల్పించింది. పార్టీ పరంగా కానీ అన్నిటి పరంగా కల్పించింది మంచిగా. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలు నాకు సరిపోలే, ఇంకా 10 నాకు ఇవ్వండి, కాంగ్రెస్కి ఓటేయండి, గెలిపించింది. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దే వద్దు. ఆయన వచ్చిండు, ప్రజలను మబ్బ పెట్టిండు. ఇంకా ఎన్ని సంవత్సరాలు మబ్బ పెడతాడు? ఈ 2 సంవత్సరాలు కాదుగా, రేపు ఎలక్షన్ పెట్టినా కూడా మళ్ళీ కాంగ్రెస్ రాదు. వద్దే వద్దు. మేమే గెలుస్తున్నాం కూడా అంటున్నాం. ఆయన బ్రహ్మగా వచ్చాడు అంతే. ఆ బ్రహ్మలు బతుకుడు. నోటి దూలు ఎక్కువ, ఇష్టపడ మాట్లాడతాడు, పెద్దల గౌరవమేయుడు, పాత సీఎం అనేది కూడా గౌరవమేయుడు. నోటి దూలతో మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా గెలడు కష్టంగా. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉందండి? కేసీఆర్ ఆయన ఆలోచనలు, ఆయన భవిష్యత్తు కార్యాచరణ చాలా బాగుంటుంది. ఆయన మాట కానీ ఎవరితో ఎలా మాట్లాడతాడు, భవిష్యత్తులో వచ్చే ప్రతి ప్రణాళిక ఆయన దగ్గర ఉంటుంది. రేవంత్ రెడ్డి ఏమో కేసీఆర్ని కేటీఆర్ని తిరుగుతున్నాడు. సీఎం ఉండి ఆ వాక్యాలు అనడం తప్పు కదా? తప్పే, చాలా తప్పే. అతడు ఒక మూర్ఖుడు, చదువుకున్న మూర్ఖుడు, మరి చదువురావు తెలియదు కానీ ఒక పదవిలో ఉన్నప్పుడు పదవి లేకపోయినా కానీ ఆయన ఒక మాజీ సీఎం గౌరవించాను. ఆయన ద్వారా చాలా నేర్చుకొని మంచి పాలన చేస్తుంటే ఓకే, లేదంటే నేను పక్కన పెట్టుడు అంతే. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు, మొత్తం అప్పు చేసి వెళ్ళిపోయారు. నాకు 10 ఏళ్ళు ఇవ్వండి, నేను అభివృద్ధి చేస్తానండి. నిజమే కావచ్చు. అప్పు ఎలా అయింది? మనకు ప్రత్యేక రాష్ట్రం వచ్చినప్పుడు మనకు నిల్వలు నిధులు లేవు. ఎంతో కొంత అప్పు చేసింది. అప్పు చేస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది. అప్పు చేసిండు, అభివృద్ధి చేసిండు, దాని తగ్గట్టు లెవెల్ వేసిండు. కానీ ఎక్కడైతే అన్యాయం చేయలేదు, అందరికీ సమానంగా న్యాయం జరిగింది. ప్రతి ఒక్కరు రైతు బంధు కానీ, వితంతు పెన్షన్స్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ ఏదైనా అన్నీ క్లియర్ చేసింది. ఇక్కడ కూడా బాగా చేయలేదు అంతే. ఈ సిరిసిల్ల మున్సిపాలిటీ నియోజకవర్గంలో 39 వార్డులు ఉన్నాయి. ఎన్ని వార్డులు గెలవబోతుంది? దాదాపు అన్ని వార్డులు గెలుస్తాయి. మేమే గెలుస్తూ ఉంటున్నారు. మున్సిపాలిటీ మేమే గెలుస్తూ ఉంటున్నారు. కాంగ్రెస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. వాళ్ళకి బడ్జెట్ గలని తప్ప వేస్ట్. వృధా ప్రయాసం మాట్లాడుతుంది. ఎప్పుడైనా ఇప్పటికైనా భవిష్యత్తు ఉన్నది బీఆర్ఎస్ తోటి. యువతకు కానీ ఎవరికైనా బీఆర్ఎస్ ఉంటే మేలు. ప్రశ్నించేదైనా దేనికైనా కానీ సిద్ధంగా ఉంటుంది. అది ఉంటే అందరి ధైర్యం. ఎలక్షన్ ఉందిగా మున్సిపాలిటీ, ఏ పార్టీ గెలుతుంది? మాకు ఇక్కడ ఈ వార్డులో అయితే 38వ వార్డు మాది. అశోక్ నగర్, పద్మనగర్, అనంతనగర్ కలిపి 38వ వార్డు. మా వార్డులో అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి రిక్కమల రైసా సంపత్ గారు గెలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీకి అంత స్కోప్ లేదండి. ఎందుకన్నా? వాళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కానీ ఇక్కడ ఏం లేదు. కాంగ్రెస్ వల్ల లబ్ధి ఏం జరగలేదు. 6 గ్యారెంటీలు ఇచ్చింది. ఏ గ్యారెంటీ కూడా ఇక్కడ పనిచేయదు. ఎందుకంటే మాకు కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి కేటీఆర్ ద్వారానే మాకు అభివృద్ధి 10 సంవత్సరాల అభివృద్ధి గతంలో ఇదివరకు ఎన్నడూ జరిగినంత అభివృద్ధి 10 సంవత్సరాలలో జరిగింది. 10 సంవత్సరాలు ఏం జరిగిందన్న? ప్రతి రోడ్లు, మోర్లు, మాకు చేనేతకు సంబంధించి ప్రతి ఒక్క మౌలిక వసతులు మొత్తం సార్ కల్పించినారు. కాంగ్రెస్ పార్టీలు ఏ అభివృద్ధి చేయలేదా?
కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం లబ్ధి ఎందుకు 6 గ్యారెంటీ చెప్పిండ్రు, 4,000 పింఛన్ ఇస్తా అన్నారు, 25 మహిళలకు 25,000 ఇస్తున్నారు, కళ్యాణంతో పాటు తులం బంగారం ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, మళ్ళీ కోటీశ్వరులు చేస్తా అన్నారు. అవి ఓన్లీ ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు, మన ఇంకోటి ఏదో ఇచ్చారు, అది తప్ప ఏమి జరగలేదు. 4,000 రూపాయల గ్యాస్ కూడా వస్తలేదు అన్న ఇప్పుడు. గ్యాస్ కూడా సబ్సిడీ వస్తలేదు. గ్యాస్ సబ్సిడీ కూడా వస్తలేదు ఇప్పుడు. దాదాపు 1 ఇయర్ నుంచి అసలు సబ్సిడీ వస్తలేదు. కాదు మరి ఏమి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమీ అందలేదు అంటున్నారు, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అందిందా? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి అప్పుడు. అంటే ఏమేమి అందినాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో? బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు అంతకుముందు 500 రూపాయల పింఛన్ ఉండే, ఆ పింఛన్లు 2016 చేసిండ్రు. వాళ్ళ మన వృద్ధులకు చేనేత పింఛను, వికలాంగుల పింఛన్ 4,000 రూపాయలు చేసిండు. ఆ రకంగా ఈ పింఛన్ల వల్ల మెయిన్ ఈ వృద్ధులల్లా మన మహిళల చాలా వాళ్ళకు చాలా నెరవేర్చిండు. కళ్యాణ లక్ష్మి అదొకటి జరిగింది. ఇప్పుడు నిన్న సభలో రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, కాంగ్రెస్ పార్టీ మున్సిపాల్లో గెలిపియండి, అన్ని 6 గ్యారెంటీలు 420 హామీలు అన్నీ అమలు చేస్తూ ఉంటున్నారు. అది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ మాటల వరకు హామీలు, చేతల వరకు ఉండదు. అంటే ఈ 2 ఏళ్ళ నుంచి ఏం అభివృద్ధి కాలేదా? ఏం జరగలేదండి. అంటే కేటీఆర్ మీ ఎమ్మెల్యే కేటీఆర్ అవును 6 సార్లు మొత్తం 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి. అంటే సిరిసిల్ల డెవలప్ అయింది అంటారా? గతంలో మాకు టీడీపీ కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎమ్మెల్యేలు ఉన్న దానికంటే కేటీఆర్ గారు వచ్చినప్పటి నుంచి చాలా డెవలప్మెంట్ జరిగింది. ప్రతి ఒక్క మౌలిక వసతులు నెరవేర్చింది ఇక్కడ కేటీఆర్ గారు. కేసీఆర్ గారు మాకు ఇక్కడికి సిరిసిల్ల చేనేత కార్మికుల వాళ్ళ ఘోష చూసి 25 లక్షల ఫండ్ మాకు ఇచ్చిండు, ప్రత్యేకించి చేనేత కార్మికుల గురించి. అంటే ఇప్పుడు ఎందుకు కూడా కొట్టినంటారు మరి బీఆర్ఎస్ పార్టీని? అది ఇక్కడ జరగలేదు. మిగతా కొన్ని క్యాండిడేట్ల తెలిసి ఉంటుంది, వేరే ఏరియాలలో జరగవచ్చు, కానీ ఇక్కడైతే మా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో అయితే అటువంటిది ఏం లేదు. ఇప్పుడు ఈ సిరిసిల్ల మున్సిపాలిటీ ఎలక్షన్ ఉందిగా, 39 వార్డులు ఉన్నాయి. ఎన్ని వార్డులు గెలవబోతుంది? దాదాపుగా 30+ వస్తాయి తప్పనిసరిగా. కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా వాళ్ళకు అసలు క్యాండిడేట్లే లేరు. బీజేపీ వాళ్ళకు కూడా క్యాండిడేట్లే లేరు. క్యాండిడేట్ లేక మిగతా వార్డుల పక్కపొంటి వార్డులకు వెళ్ళి కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు. ఆ వార్డుల క్యాండిడేట్ లేక పక్క వార్డుల నుంచి కూడా తీసుకొచ్చి పెట్టుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థులను, బీజేపీ అభ్యర్థులను.